ఇవాళ అతను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను చూశాను. ఆ ఇంటర్వ్యూలో అతను ఏం చెప్తాడు? నేను దేవుళ్ళని నమ్మను, మా తల్లిని నమ్ముతా, నేను మా తండ్రిని నమ్ముతా, మా తల్లి నన్ను పెంచింది, పెద్దది చేసింది. మాతృదేవో అని భవ అని చెప్పిందే వేదం. అవును. తల్లిని గౌరవించరాని మొదటి వాక్యం ఉండేదే మాతృదేవో భవ, అవును. పితృదేవో భవ అని ఉంటుంది. సరే, వేదంలో ఆ మాటను అతను అంగీకరించాడు. ఇప్పుడు ఒక చిన్న విషయం, నువ్వు నమ్మినటువంటి మీ అమ్మగారిని ఎవరైనా తిట్టారనుకో, వాళ్ళ నాన్నగారిని ఎవరైనా వంక పెట్టారనుకోండి, అతనికి కోపం రాదా? ఎగ్జాక్ట్లీ ఇక్కడే వస్తుంది స్వామి. ఎందుకంటే అతను వస్తుంది కదా. సరస్వతీదేవిని ఇప్పుడు నేను చదువుల తల్లి అని ఒక అమ్మని కొలుచుకుంటూ నేను దండం పెట్టుకుంటే, నువ్వు నీ మానానెళ్ళి నీ ఉపన్యాసాలు పిచ్చివేవో, నీకు దిక్కున్నవి, నీకు తోచినవి చెప్పుకోవచ్చు. అంబేద్కర్ గారి రాజ్యాంగం ఎంత గొప్పదో మాట్లాడు అక్కడ కూర్చొని. రాజ్యాంగం ఎంత మనకి చక్కటి వెసులుబాట్లు ఇచ్చిందో చెప్పు. విద్వేషాన్ని రెచ్చగొట్టేట్టు కోట్ల మంది నమ్మే నమ్మకాల మధ్యలో తలకాయ దూర్చి అతి తెలివితేటలు ప్రదర్శించి నన్ను మించిన వాడు లేడు అనుకోవడం తప్పు కదా. ఇక్కడ అదే ప్రాబ్లం వస్తుంది స్వామి. ఎందుకంటే సరస్వతీదేవి మీద నీకు ఒక క్వశ్చన్ ఉంది. సరస్వతీదేవి చదువుల తల్లి ఎలా అయ్యింది? క్వశ్చన్ చేయి, దానికి ఆన్సర్ ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. కానీ ఆ క్వశ్చన్ చేసే క్రమంలో వరదే కామరూపిణి అంటే ఐటమ్ గల అంటూ నువ్వు మాట్లాడుతున్నావు. నీది అహంకారమా, బలుపా, లేకపోతే నాకు ఒక రక్షణ కార్డు ఉంది కాబట్టి నేను దాన్ని అడ్డం పెట్టుకుని ఎవరినైనా విమర్శిస్తాను, ఏమైనా దూషిస్తానని? రక్షణ కార్డు ఏం లేదండి.